హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోతున్నాం రోల్ ఆమ్లెట్ అండి. చూసే విధానం: ప్లేట్ తీసుకోండి. ప్లేట్లో ఆనియన్స్, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నింబు, మసాలాస్ తీసుకోండి. నెక్స్ట్ మనం ఒక బౌల్ పెట్టుకుందాం. బౌల్లో పచ్చిమిర్చి ఇంకా 2 చాప్డ్ ఆనియన్స్ వేసుకున్నామండి. 2 చాప్డ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 ఫుల్గా చాప్డ్ టమాటా వేసుకున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర తీసుకోండి. కొత్తిమీర తీసుకున్న తర్వాత నింబు తీసుకోండి. హాఫ్ నింబు సరిపోతుందండి, పిక్కలు తీసేయండి. హాఫ్ నింబు ఇలా పిండుకోండి. మొత్తం పిండుకున్న తర్వాత పసుపు వేసుకోండి. తగినంత పసుపు వేసుకోండి. నెక్స్ట్ తగినంత కారం వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి, మన టేస్ట్కి తగ్గట్టుగా. బాగా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. మిశ్రమాన్ని మిక్స్ చేసిన దీంట్లో నేను 5 eggs అయితే తీసుకున్నానండి. 5 eggsలో మిశ్రమంలో వేసేయండి. స్లోగా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా పట్టినట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నామండి. పాన్ పెట్టుకున్నాము. అందులో ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి బాగా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసాక హీట్ చేసుకున్న తర్వాత ఏమైతే మనం మిశ్రమం కలుపుకున్నామో స్లోగా పాన్లో వేయండి. ఫ్లేమ్ తక్కువగా ఉండాలి అండి, లేకపోతే మాడిపోతుంది. స్లోగా వేసుకోండి. వేసుకుంటే స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్లోగా ఇవి రోల్ చేసుకోవాలండి, లేకపోతే క్రాక్స్ వచ్చేస్తాయి. రోల్ వేసుకున్నాం కదండి. సెకండ్ స్టెప్ చూద్దామండి. మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఏదైతే మిశ్రమం బ్యాలెన్స్ ఉందో అది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 minutes ఉంచండి. 5 minutes తర్వాత స్లోగా రోల్ చేసుకోండి. స్లోగా రోల్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్లోగా రోల్ చేసుకుంటే అయిపోయిందండి. మనం తిరిగేసుకోవాలండి. తిరిగేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి. సర్వింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయిన రోల్ ఆమ్లెట్ రెడీ అండి. మీరు కూడా ట్రై